దీపావళి మాకు మా యూనిట్ మెంబర్స్ అందరికీ ఎంతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునేలాగా మా బృందావనంని మంచి సక్సెస్ చేశారు. మేము మంచి సినిమా తీస్తే మంచి సినిమా చూడటానికి మీరు ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. సో దానికి మా బ్యానర్ నుంచి వచ్చిన ఈ బృందావనం మా బ్యానర్లో ఒక టాప్ ఫిలింగా ఈరోజు నిలబడ్డందుకు చాలా ఆనందంగా ఉంది. ఇస్ ఏ రెవెన్యూ సైట్. అలాగే ఎన్టీఆర్ కెరియర్లో ది బిగ్గెస్ట్ హిట్ అయినందుకు, హీరో కొత్త జోనర్లో ఈ సినిమా ద్వారా వచ్చి ప్రేక్షకులు ఆదరించినందుకు అందరం చాలా హ్యాపీగా ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మ్యూజికల్గా ఈ సినిమా మంచి సక్సెస్ సాధించి ఆల్రెడీ అందరికీ తెలిసింది అది. సో దాని గురించి ఈ సండే రోజు ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ప్రేక్షకుల మధ్యన, అభిమానుల మధ్యన శిల్పకళా వేదికలో చేయబోతున్నాము సండే ఈవినింగ్ 7 o'clock. సో ఈ దీపావళి ఇంకా ఈ సక్సెస్తో న్యాచురల్గానే ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి సండే రోజు కూడా అది సెలబ్రేషన్ చేస్తున్నాం. 2008లో దసరాకి రిలీజ్ చేసిన కొత్త బంగారు లోకం సక్సెస్ అయింది. 2010లో దసరాకి రిలీజ్ చేసిన బృందావనం సక్సెస్ అయింది. ఇంక ఇది దసరాకు నేను సినిమాలు ప్లాన్ చేస్తాను. సమ్మర్ అండ్ దసరా ఆ 2 డేట్లు పెట్టుకుంటాను సెంటిమెంట్గా. ఎందుకంటే అంతకుముందు సమ్మర్లో అన్నీ సక్సెస్లే. సో అంతకుముందు దిల్, ఆర్య, భద్ర ఇవన్నీ సమ్మర్లో రిలీజ్ చేసినవి. పరుగు. సో అలాగే సమ్మర్ అండ్ దసరా 2 డేట్లు బ్లాక్ ఇక్కడ నుంచి. January 1st గగనం రిలీజ్ చేస్తున్నాం. న్యూ ఇయర్ కొత్త సంవత్సరంలోకి ఒక కొత్త రకమైన సినిమాని ప్రేక్షకులకు చూపించాలని January 1st ఫిక్స్ చేసాం. దానికి వెనుకకి ఎందుకు వెళ్ళాము అనే దానికి నాగార్జున గారి రగడ డిసెంబర్లో రిలీజ్ అవుతుంది. సో 2 సినిమాలు పక్కనే రిలీజ్ చేయడం ఒకటి ఇష్టం లేదు. అలాగే ఇవి 2 లాంగ్వేజెస్లో చేస్తున్నాము, తమిళ్ అండ్ తెలుగు. తమిళ్లో కూడా డిసెంబర్లో కమల్ హాసన్ గారి సినిమా, విజయ్ సినిమా, పెద్ద సినిమాలు రిలీజ్ ఉన్నాయి. సో దాని గురించి న్యూ ఇయర్కు January 1st అయితే బాగుంటుందని మన నాగార్జున గారు, నేను, ప్రకాష్ రాజ్ గారు 2 days బ్యాక్ కూర్చొని అనుకోవడం జరిగింది. సో ఒక న్యూ ఇయర్ రోజు ఒక కొత్త రకమైన సినిమా చూద్దామని మా ప్రయత్నం. సినిమాలన్నీ కంప్లీట్ చేసి కొత్త సంవత్సరంలో సిద్ధార్థతోని స్టార్ట్ చేసే సినిమా సెట్స్ పైకి వస్తుంది. అలాగే కొత్త బంగారు లోకం డైరెక్టర్ శ్రీకాంత్ ఆల్మోస్ట్ స్క్రిప్ట్ కంప్లీట్ అయిపోయింది. సో డెఫినెట్గా అది మళ్ళీ మా బ్యానర్ నుంచి వచ్చే సినిమాలు ఎలాగా ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటారో ఆ రేంజ్లో ఉంటూ ఒక ట్రెండ్ సెట్ అంటే అద్భుతమైన పాయింట్ తయారు చేశాడు శ్రీకాంత్. కొత్త బంగారు లోకం రిలీజ్ అయ్యి 2 years అయిపోయింది. అయినా ఆ పాయింట్ మీద తను ఇంకా 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 పర్ఫెక్ట్ వర్క్ చేసుకొని ఒక అద్భుతంగా తయారు చేస్తున్నాడు. డెఫినెట్ అది మా సంస్థ నుంచి వచ్చే సినిమాలాగే ఉంటూ ఒకసారి అందరం లైఫ్లో ఆలోచించుకునేలాగా ఉండే సినిమా. సో మేబీ అదంతా ఇంకా మెటీరియలైజ్ ఇంకో 2 monthsలో కంప్లీట్ అయిపోయి 2011లో అది కూడా స్టార్ట్ చేస్తాం. ప్రభాస్ది ఆల్మోస్ట్ ఈ మంత్ షెడ్యూల్తోని 90% అయిపోతుంది. డిసెంబర్లో బ్యాలెన్స్ వర్క్ ఫినిష్ చేసి Jan 14 సంక్రాంతికి పండగ సినిమాగా దాన్ని కూడా తీసుకురాబోతున్నాం.